మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు కలుగునుగాక. ఈ ప్రాతకాల దీవెనలు దేవుడు మనందరికి కూడా దయచేయునుగాక. ఈ అధ్యాయములు మనం గమనించినట్లయితే వేషధారణ గురించి వ్రాయబడింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వేషధారి ఏంటంటే ఒక పులిసిన పిండితో సమానం. ఇది చిన్న ముద్ద పులిసిన పిండి పెద్ద ముద్దలో పెడితే ఆ ముద్దంతటిని కూడా పూలో చేస్తుంది. అలాగే చిన్న చెడు మన హృదయంలో ఉన్నట్లయితే మనల్ని అంతటిని, మన శరీరం అంతటిని కూడా తన అధీనంలో ఉంచుకొని చెడుకి ప్రోత్సహిస్తుంది. లేక మనం ఎవరిమైనా సరే ఓ చెడు స్నేహంతో, చెడు వాళ్ళతో స్నేహం చేస్తే వాడు తప్పకుండా ఆ చెడుని మనకు రుద్దడానికి ప్రయత్నం చేసి చివరికి ఇది చేస్తాడు. చాలామంది ఎక్కువగా యవనస్తులు ఎక్కడ పడిపోతారంటే చెడు స్నేహం చేసినందువల్ల. స్నేహంగా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారనుకోండి, లేక తాగుబోతులు ఉంటారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఏమైంది ఒక్కసారికి అంటాడు. ఒకసారే కదా అని చెప్పి అందులో వాడు కొనిస్తాడు. ముందు సిగరెట్ వాడు కొని మనకిస్తాడు, మనల్ని తాగమని మనం తాగుతాం. ఆ తర్వాత ఎన్నిసార్లు ఇస్తాడు వాడు? 4-5 సార్లు ఇస్తాడు. ఆ తర్వాత మనకి కూడా సిగ్గు అనిపిస్తుంది కదా, ప్రతిసారి వాడిస్తే మనం తాగడం అంది, నేను కూడా ఇస్తానని చెప్పి వాడికి ఇచ్చి మనం తాగుతాం. ఇప్పుడు ఏమైపోయాడు? అవునా? ఇలాగా మనం చెడిపోతాం. తర్వాత మన స్నేహితుడు కదా, ఊరికాడ దగ్గర నువ్వేం చేయవలసిన లేదు, నువ్వు మాతో జస్ట్ అట్లా కూర్చో అంటాడు. 4 కూర్చొని తాగుతూ ఉంటారు. మనం తాగం, ముందు తాగం కదా. కాకపోతే తర్వాత ఏం లేదు, మా కొరకు చిన్న అసలు టేస్ట్ చూడు అంటారు. టేస్ట్ చూసి కొంచెం తాగ అలాగా తాగ. ఇలాగనమాట. అంటే చెడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఈ పులిసిన పిండిలాగా మనము ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్న వాళ్ళని మనలోకి దించడానికి సాతాను యొక్క ఒక పన్నాగము. అందుకని ఈయన అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి పులిసిన పిండిని అని చూస్తూ అంటాడు. తర్వాత ఇంకా ఏమంటాడంటే ఇక్కడ ఈ అధ్యాయంలో, మీరు చాలా శ్రేష్ఠులు. ఎవరికంటే? పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠులు, లేక కాకుల కంటే కూడా శ్రేష్ఠులు. ఇలా శ్రేష్ఠులు అని చెప్తూ అనేమంటాడు, మీరు దేని విషయంలో కూడా భయపడవసరం లేదు. దేని విషయంలో, అది ఎలాంటిదైనా, అంటే మనకి ప్రాణాపాయ పరిస్థితి అనండి, లేకపోతే మరొకటి ఏదైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడవసరం లేదు. ఎందుకు అనంటే ఆయన మనలను రూపించాడు, తన సారూప్యం మనలో ఉంచాడు. కాబట్టి మనము భయపడవసరం లేదు, ఆయన మనకు తోడుగా ఉంటాడు అనేది. తినే విషయములో, త్రాగే విషయములో, జీవించే విషయంలో, ప్రతి విషయంలో కూడా మీరు ఏ విషయంలో కూడా చింతపడగాకండి అని ప్రభు ఈ అధ్యాయం అంతా కూడా అనేకమైనటువంటి విషయాలను తెలియచేశాడు. అయితే నడుము కట్టుకొని ఉండుడి. ఎప్పుడు నడుము కట్టుకునేది? ఎప్పుడు కట్టుకుంటాం నడుము? పని చేసేటప్పుడు. మీకు తెలియదు, ఇప్పుడు ఏంటంటే అంత ప్యాంట్లే కదా, ఇదివరకు పంచెలు కట్టుకునేవాళ్ళు కదా. పంచెలు కడితే ఎవరైనా ఆ పంచె కట్టేవాళ్ళు, మా నాన్న కూడా ఇలా పంచె కట్టుకుంటే ఆ పని చేయాలంటే ఈ చెంగు తీసి ఇలా తీసి ఇలాగా దోపి అందులో పని చేస్తారు. సరే, స్త్రీలు నడుము బిగిస్తారా లేదా? మీ పైట చెంగు తీసి ఇలాగా చుట్టేస్తారు. అంటే నడుముకి బెర్రు లేకపోతే ఏం పని చేయలేవు. నడుము బాగుంటేనే మనం ఏదైనా పని చేసేది కదా. అందుకని నడుము బిగించమంటాడు. అంటే ఏ విషయానికైనా సరే ధైర్యముతోటి ముందుకు వెళ్ళాలి. నడికట్టు చాలా అవసరం. మనం అందుకని ఇప్పుడు ప్యాంట్ వేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్ట్ పెడుతుంటారు అనమాట. అది వాళ్ళకి తెలిసో తెలీదో కానీ బెల్ట్ అనుకుంటా అది నడికట్టు. నడికట్టేనా? బెల్ట్ని మీరు నడికట్టే అంటారు. బెల్ట్ అనే పదం ఏంటి? ఇంగ్లీష్ వర్డ్ కదా.
నడికట్టు తెలుగు పదం. ఒకటి, మీరు నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు ఎలుగుచుండనీయుడి. దీపము ఆరిపోవడం అనేది ఉండకూడదు. ఎలాగా? ఇప్పుడు నేను ఒకసారి మీకు చెప్పాను, చాలామంది వాళ్ళకు వాళ్ళు నీతిమంతులు అనిపించుకోవడానికి ఏం చేస్తారో తెలుసా? ఎందుకండి చర్చికి, మన ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే కుదరదా అని అంటారు కదా, అంటారు లేదా? చాలామంది అంటే ఈడ బాగున్నప్పుడు బాగానే ఉంటారు, చిన్న భేదాభిప్రాయాలు వచ్చింది అనుకోండి, వెంటనే మనం చేసే పని, ఆ ప్రార్థన దేవుడు ఎక్కడైనా వింటాడు, అందులో 2-3 కూడి ప్రార్థన చేసుకుంటే నేను వింటాను అన్నాడు కదా అని. అంటే బైబిల్ వాక్యాన్ని మనం తెచ్చిపెట్టుకుంటాం, మన తప్పును కప్పిపెట్టుకోవడానికి అలా చేస్తాం. సరే, ఓకే, మంచిది, బాగానే ఉంది. మీరు ఇప్పుడు గ్యాస్ పెడుతున్నారులే, మీకు తెలియడం లేదు, కానీ కర్రలు పెట్టి వండారు అనుకోండి, కర్రలు పెట్టి వండిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ కర్రలు పెట్టి వండితే చాలా 5-6 కర్రలు పెట్టి కాల్చారనుకోండి, మంట బాగుంటుంది. అన్ని కర్రలన్నీ కాలాయి. కాలిన తర్వాత ఆ కర్రలో నుంచి ఒక కర్ర తీసి పక్కన పెడదాం. కొంచెంసేపు ఏమవుతుంది, అది కాలుతాడు, దియ్యంగులో ఆరిపోతుంది, అది కాలుతుంది, కాలి ఆరిపోతుంది. అవునా? మరి ఎందుకు ఆరిపోవాలి? కర్ర అంతా కాలిపోవాలి కదా. మనం ఇంతవరకు కర్ర పెట్టాం పొయ్యిలో, ఇంతవరకు కాలింది, ఇంతవరకు కాలినప్పుడు ఈ మొత్తం కూడా కాలాలి, కాలిన తర్వాత అంటుకోవాలి కదా. అది ఎందుకు ఆగిపోతుంది? అది దానికి మరలా జోడు లేదు, ఒకటే అయిపోయింది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ఒక్కరే అంటే అది ఆరిపోతుంది అంతే. మేము అనేక సార్లు, అంటే ఆమె ఎదురుగ్గా మేము చెప్పకూడదు కానీ విజయమ్మ గారి గురించి అంటూ ఉంటాం. ఆమె ఎన్ని ఇదైనా సరే చర్చికి వస్తానే ఉంటుంది. వాళ్ళ పిల్లలందరూ పోతుంటారు, పోకూడదా? అంత ఒక అభిమానం. అది నేను మొదటి నుంచి ఇక్కడ ఉన్నాను, నా దీపం వెలుగుతూ ఉండాలి అనేది ఆమె. మేము ఆమె ఎదురుకు చెప్పగా ఇప్పుడు ఈరోజే చెప్తున్నా. మామూలుగా అయితే మాత్రం నేను గురించి చాలాసార్లు చెప్పుకుంటుంటామా, విజయమ్మ గారు అనేది. కాబట్టి ఎందుకు నేను ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అని అంటే, ఆమె ప్రయాసపడి వచ్చే విధానాన్ని బట్టి. అలాగే మనం కూడా ప్రయాసపడి వస్తూ ఉంటే మన గురించి కూడా చెప్పుకుంటారు. అదే దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. నీవు ఆయన మర్చిపోతే ఆయన నిన్ను మర్చిపోడు. ఇది చూసాడు, నువ్వు మర్చిపోవచ్చు కానీ ఆయన నిన్ను మర్చిపోడు. ఎందుకు అని అంటే, ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ పరలోకమునున్న ఆ మంచి ఉన్నతమైన స్థానాన్ని విడిచి నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చాడు. పిల్లలు మర్చిపోతారు తల్లిదండ్రులని, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోరు. ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే ఏదో బాగున్నప్పుడు ఆ అమ్మ నాన్నోళ్ళు అని అనుకోవచ్చేమో, కానీ వాస్తవానికి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోరు. మీరు చూడండి, యెషయా గ్రంథములో 5వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, 5:27, వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకుడు, వారి నడికొట్టు విడిపోదు, వారి పాదరక్షకుల వారు తెగిపోదు, పాదరక్షకుల వారు తెగిపోదు, వారి బాణములు వాడిగలవి. ఎవరి గురించి చెప్తున్నారు ఇది? అంటే ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి అవివేకాన్ని బట్టి దేవుడు వారి మీదకి శిక్ష రాజేస్తున్నాడు. మీరు మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకి, నా ప్రజలకి తెలివి లేదు, నా జనులకి ఏం లేదు, తెలివి లేదు. చూడండి, అంటే పశువులకున్న తెలివి కూడా లేదన్నట్టుగా చెప్తాడు ఆయన. అదే కదా అక్కడ అనేది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకును, కానీ ఈ నా ప్రజలు
నన్ను గుర్తించలేకున్నారు అని. ఈరోజు ఒకవేళ అదే వాక్యాన్ని మనం వర్తింపజేసుకుంటే మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నాం, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలుగుతున్నాం అన్నటువంటిది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఆయన సాక్ష్యం మనకి ఏదైనా ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే మన మాటను మనం నిజమని చెప్పించుకోవడానికి ఇక్కడున్న వాళ్ళందరినీ ఆ రోజు మీరున్నారు కదా అని ఇలాగా అడుగుతా ఉంటాం కదా. మరి దేవుడికి ఎవరున్నారు? ఇప్పుడు నేను తప్పు చేశా, మీరు చూడలేదు, మీరు చూడకుండా నేనేం మాట్లాడలేదు, నేను మాట్లాడొచ్చుగా. నాకు ఇంకో దేవుడు ఎవరేమన్నా సాక్ష్యం ఉన్నారా? ఎవరున్నారు? అదే చెప్పు మరి, చెప్పు. అదే కదా అక్కడ ఉండే మాట. ఎవరికి చెప్తానంట? ఆకాశమా, భూమి, చెవియొగ్గు, వీటికి మించి మనం ఎక్కడైనా తప్పు చేయగలం చెప్పండి. తిమోతి ఎవరిమో తెలియకుండా చేయొచ్చు తప్పు కదా, ఎంతపోతే చేయొచ్చు, లేకపోతే అబద్ధం ఆడొచ్చు, లేకపోతే విమలను మోసం చేసి ఏదేదో చేయొచ్చు. కానీ తిమోతికి తెలియంది మనందరికీ కూడా తెలియదు. అంటే మనందరం కూడా అలాగనే ఏదైనా చేస్తే మనకు తెలియంది ఏంటంటే పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది, భూమి మీద నిలబడే తప్పు చేస్తాం కదా. లేకపోతే అంత ఎత్తులోకి పోయి చేసినావు అనుకో, అదే చూస్తుందిగా. నువ్వు ఆడకపోయినా ఏడున్నా ఏది ఉన్నా సరే ఖచ్చితంగా ఈ భూమి ఆకాశాలు తెలియకుండా ఉండేదేమీ లేదు. అందుకని మనము మన యొక్క జీవితాన్ని దేవునికి మహిమకరంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆయన ఇక్కడ వ్రాయబడిన మాటలను మీరు గమనిస్తే ఎలా ఉండాలి మనం అనంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మీరు చూడండి 40వ వచనంలో ఏమంటాడంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండవలను. మనం అనుకోనని గడియలో, అనుకునేటప్పుడు వస్తే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని చేత అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. అచానక్ వచ్చాడు అనుకోండి, అప్పుడు కంగారు అయిపోతాం, ఏం చేయాలి ఏంటి అని. అదే మన ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి, పాస్టర్ గారు ఏ టైంలో వచ్చినా కూడా ఏం నో ప్రాబ్లం, ఆయన పెట్టి చేదేనా. అనుకోనని గడియలు ఇప్పుడేం పర్వాలేదులే అని మనం అనుకుంటే అప్పుడే వస్తాడు ప్రభు. అందుకని అంటాడు ప్రకటన గ్రంథము 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్దుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల వాడితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాను. నిజంగా ప్రభువుతో కలిసి భోజనం చేయడం అని అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాంటి మంచి గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టకుండా ఉండాలంటే ఆయన మన హృదయం అనే ద్వారాన్ని తడుతూ ఉంటాడు, హృదయ ద్వారాన్ని తడతా ఉంటాడు. ఎప్పుడైనా గమనించండి, సపోజ్ మనము ఏదైనా ఒక అబద్ధం ఆడామనుకుందాం, వెంటనే మనకి అంతరాత్మ ఘోషిస్తుంది, ఎందుకు తప్పుగా అబద్ధం ఆడుతున్నావు అని. ఒకవేళ వెంటనే సర్దుకొని అవునవును నేను తప్పు అబద్ధం మాట్లాడాను అని చెప్పి సర్దుకుంటే ప్రాబ్లం లేదు. దాన్ని అలా కొనసాగిస్తే తప్పై. అనుకోనని గడియలో ఆయన వస్తాడు, మీ దీపములు వెలుగుచుండనీయడి. కాబట్టి దీపములు వెలుగుతూ ఉండాలి అని అంటే ఏం చేయాలి? నూనె సమృద్ధిగా ఉండాలి. నూనె దేనికి సూచన? పవిత్రాత్మ, దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని వాక్యము మన హృదయములో నింపబడితే తప్పకుండా మరొక చెడు లోపలికి రాకుండా చేస్తుంది. ఎందుకంటే లోపల ఉంది కదా వాక్యం, లోపల లేకపోతే ఇంకొకటి వచ్చి చేరుతుంది. అందుకనే మీరు హృదయము అనే ఒక పుస్తకం ఉంది,
హిందీలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అన్నిటిలో ఉంది హార్ట్ అనేది. దాన్ని కనుక మీరు చదివితే ఆ హృదయంలో పాప లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. అన్ని జంతువుల పేర్లు రాసేసి దానిలో ఉంటాయి. తాబేలు, సింహము, పాము, కప్ప అన్నీ ఉంటాయి. కప్పని ఎందుకు పెట్టారు? పాముని తింటాకి పెట్టారా కప్పనే? ఓకే. కప్ప ఏం చేస్తుందంటే ఇలాగ ఇటు జంప్ చేస్తుంది, దూకుతుంది, అదనమాట. క్రైస్తవ జీవితం ఇటు కాసేపు దూకుద్ది, ఇటు కాసేపు దూకుతుంది, లోకంలోకి వెళ్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది. అందుకని తాబేలు ఎందుకు పెట్టాడు? స్లోగా పావచ్చులే పాడొచ్చులే ఇప్పుడు, కాకపోతే ప్రార్థన చేసుకోవచ్చులే ఎప్పుడైనా. అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మా మేనగోడలో, అమ్మా నేను చెప్పాను, అమ్మా మీరు ప్రార్థన చేసుకోవాలమ్మా, ప్రార్థన చేసుకోవాలా చెప్పు, డానియేలుకి కూడా చెప్పమ్మా ప్రార్థన. మామయ్య దానియేలు ప్రార్థన చేసుకుంటున్నాడు మామయ్య అంది. ఇంకంతకన్నా ఇంకేం మంచిది కదమ్మా, మంచిది. అదే మాతో కూర్చోకపోయినా వండుకొని అంటూ దుప్పటి కప్పుకొని యేసయ్యా కాపాడాడట. అమ్మా అది మాకు తెలియకపోయా, అందుకే కదా మా జీవితాలు సమర్పించుకొని ఇటు ఇచ్చిన. మాకు గనక తెలిసింటే అప్పుడు గనక దానియేలు మాకు గనక చెప్పుంటే, ఎందుకు చిన్నాయన అలాగేలాగా ఎలా కూడా చేసుకోవచ్చు అని చెప్పుంటే నేను మానుకొని ఉద్యోగం చేసుకుని ఉండేవాడిని, హాయిగా బ్రతికేవాడిని, నేను నా భార్య పిల్లల్ని హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. చేసుకుంటున్నాడు వాళ్ళ భర్త. అంటే భర్తలకి సపోర్ట్ చేయడం అనమాట. ఏం పర్లేదు, ఆయన అట్లా చేసుకుంటాడు. ఎంత గొప్పగా చెప్పిందో ఆ అమ్మాయి. నా మేనవాళ్లే, ఎవరో కాదు. సమర్థించకండి మీ భర్తల్ని, లేకపోతే సమర్థించకండి మీ భార్యల్ని. ఎక్కడ సమర్థించుకోవాలనో అక్కడ సమర్థించుకోండి, ఎక్కడ దండించాలనో, ఎక్కడ వారికి ప్రేమపూర్వకంగా సజెషన్స్ ఇవ్వాలనో అక్కడ ఇవ్వడం చాలా అవసరం. మీ దీపములను ఆరిపోకునీయుడి. మనం ఈ విషయంలో మీరు మత్తయి రాసిన సువార్త 5:16 చూడండి. 5:16. మనుషులు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకపు తండ్రి మహిమపరచాలనంటే మీ సత్క్రియలు ఉండాలి. మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, మీ క్రియలు ప్రకాశింపనివ్వండి. కాబట్టి మన క్రియల ద్వారా మన వెలుగును ప్రకాశింపజేస్తాం. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బట్టి మన వెలుగును ప్రసరింపజేస్తాం. మన యొక్క మంచి సాక్ష్యాన్ని బట్టి మన వెలుగు ప్రసరించబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జరుగుతున్నటువంటి బాధలు, హింసలు మనం చూస్తూ ఉన్నాం. వీటల్లో మనము బెదిరిపోవాల్సినటువంటి పని లేదు. భయపడి ఆ ప్రభు ఎవడో మాకు తెలీదు అని చెప్పాల్సినటువంటి అవసరత లేదు. మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ గారిని కొడతా ఉన్నారు. కొట్టే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు పలకమని, కానీ ఆయన ఏం ఎలా అంటే కాలుతో తన్నుతున్నారు. నేను చెప్పే మాట చెప్పమంటున్నారు, అవి ఏం చెప్పలేదు. ఉంటాయి ఎలాంటి హింసలు వస్తాయి. అయినా మనం నడుకు కట్టుకొని ముందుకు సాగినట్లయితే జీవము గల దేవుని మనం నమ్ముకున్నాం. ఆ దేవుడు మనల్ని రప్పిస్తాడు, కాపాడుతాడు. అవసరమైతే కొందరిని ఎంపిక చేసుకుంటాడు ఆయన కొరకు. ఇప్పుడు బలి పశువుని తీసుకొస్తాడు, బలి చేయాలి. బలి చేయాలంటే దేనంటే దాన్ని చేస్తారా? దేనంటే దాన్ని చేయరు. అన్నిటల్లో అది మంచిగా ఉంటేనే దాన్ని చేస్తారు.
కొంతమంది దైవ జనులు వారి ప్రాణాన్ని సహితము అర్పించారు. వారు పరిమళమైన సువాసనలు. అలాంటి స్థాయిలో మనం ఎదగాలి. ఒకవేళ ప్రభువా నేను కూడా నీ కొరకు బలి అవుతాను అని అంటే ఆయన మనల్ని అన్ని చూసి నువ్వు పనికిరావు అంటాడు. ఎందుకని? ఎక్కడో ఏదో తప్పు ఉంటుంది, అవన్నీ సరిచేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నడువు కట్టుకొనిడి, మీ దీపములు వెలుచుండనీడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసే మనుషుల వలె మనముందాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, లోకంలో జరుగుతున్న సంఘటనల గురించి చూసినప్పుడు మా నడుములు దసిలిపోకుండా చేయి ప్రభువా, మా వెలుగు ఆరిపోకుండా చేయి ప్రభువా. మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకున్నాం. మా నడుములను బిగించండి, మా దీపములు వెలుగుచుండనీయడి. మీరు ఏ సమయంలో వచ్చినా మేము వెలుగుతూ ఉండడానికి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మా హృదయాలకి ఆహ్వానించుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నీ బిడలు మా ప్రభువా మీ సన్నిధికి నడిపించబడ్డారు. మీ వందనాలు. తిరిగి క్షేమంగా చేరినంత వరకు మీ కాపుదలను అనుగ్రహించమని, ఈ దినమంతా మమ్మల్ని మీ నామ మహిమ కొరకు వాడుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్.